రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. వెనిజువేలాని ఒక్కటంటే ఒక్క రోజు లోపల పాదాక్రాంతం చేసుకోగలిగినటువంటి అమెరికా ఏకంగా దేశాధ్యక్షుడి భవనంలోకి చొరబడి ఆయన దేశం యొక్క గగనతలంలో ఎటువంటి రెడార్ సిస్టంలు పనిచేయకుండా చేసి ఆయన ఇంట్లోకి దూరి ఆయనని తీసుకుని పడవ ఎక్కించి అక్కడి నుంచి అమెరికాకి తీసుకొచ్చి అతన్ని నేరస్తుడిలా కోర్టులో నిలబెట్టగలిగినటువంటి అమెరికా ఇరాన్ విషయంలో ఎందుకు విఫలమైంది? ఇరాన్ విషయంలో అమెరికా క్యాలిక్యులేషన్స్ లెక్కలు ఎక్కడ తప్పాయి? ఎక్కడ అమెరికా అంచనాలు తలకిందులయ్యాయి? దీన్ని అర్థం చేసుకోవాలన్నట్టయితే ఇరాన్ యొక్క యుద్ధనీతిని అర్థం చేసుకోవాలి. ఇరాన్ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి యుద్ధం నుంచి పాఠాలు నేర్చుకుంటూ వచ్చింది. గత సంవత్సరం జూన్ ప్రాంతంలో 12 రోజుల యుద్ధం జరిగింది. ఆ 12 రోజుల యుద్ధం నుంచి కూడా ఇరాన్ పాఠాలు నేర్చుకుంది. అంతకుముందు వెనిజువేలాకు సంబంధించి కానీ ఇరాక్కి సంబంధించి కానీ ఈ గల్ఫ్లో జరుగుతున్నటువంటి అన్ని యుద్ధాల నుంచి ఇరాన్ పాఠాలు నేర్చుకుంది. ఇరాన్ యొక్క వార్ గేమింగ్ అమెరికా యొక్క వ్యూహాలను ప్రతి వ్యూహాలను ఎత్తుగడల్ని పరిగణనలోకి తీసుకుని వార్ గేమింగ్ చేయగలిగింది. మొట్టమొదటి విషయము అది నిర్ణయం తీసుకునేటటువంటి వ్యవస్థని వికేంద్రీకృతం చేసేసింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని నిర్ణయం చేయటము, అదేవిధంగా ఎవరి తర్వాత ఎవరు ఆదేశాలు ఇవ్వాలి, ఎవరు పాటించాలి, ఇదంతా కూడాను ఇరాన్ చాలా జాగ్రత్తగా రహస్యంగా వర్కౌట్ చేసింది. దీనికి సంబంధించిన అంచనా అటు ఇజ్రాయెల్కి అందలేదు, ఇటు అమెరికాకి సంబంధించినటువంటి నిఘా వర్గాలకి ఇంటెలిజెన్స్ గ్రూపులకి అందలేదు. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇరాన్ సైన్యాన్ని ఇరాన్ వికేంద్రీకరించింది. అంటే మొత్తము సైన్యము ఒకే కమాండర్ కింద పనిచేసేటటువంటి పద్ధతి కాకుండా ఒక కమాండర్ ఇన్ చీఫ్ ఉన్నప్పటికీ కమాండర్ ఇన్ చీఫ్ చనిపోయినప్పటికీ కూడాను యుద్ధం చేసేవాళ్ళు ఏ రకంగా చేయాలి అన్నది 31 సపరేట్ గ్రూపులుగా ఆర్మీని డివైడ్ చేసింది. మన దేశం కూడా ఇప్పుడు థియేటరైజేషన్ గురించి మాట్లాడుతోంది, ట్రై సర్వీస్ కోఆర్డినేషన్ గురించి మాట్లాడుతోంది. ఇరాన్ ఈ విషయంలో ఇదంతా ముందే చేసి పెట్టుకుంది. పర్యవసానంగా ఒకచోట సైనిక అధికారి చనిపోయినంత మాత్రాన యుద్ధం ఆగటం లేదు. ఇరాన్ యొక్క విజయం ఎక్కడుంది? ఈ యుద్ధంలో ఇరాన్ చాలా స్పష్టమైనటువంటి లక్ష్యంతో దిగింది. లక్ష్యం ఏంటంటే అమెరికాని జయించటం కాదు. అమెరికాని జయించడము ఇరాన్కి అసాధ్యం. కానీ అమెరికా చేతిలో ఓడిపోకుండా ఉండడం ఎలాగా? గెలవక్కర్లేదు కానీ ఓడిపోకూడదు కూడా. కాబట్టి డ్రా చేసుకోగలిగితే, ఇది ఎంతకాలము డ్రా అయితే ఇరాన్ గెలిచినట్టే. ఈ మ్యాచ్ డ్రా అయితే ఇరాన్ గెలిచినట్టే. ఇరాన్ ఎంతకాలము నిలబడి ఫైట్ చేస్తుందన్న దాని మీద అమెరికా ప్రతిష్ట అంతగా దిగజారుతుంది. కాబట్టి ఇరాన్ చాలా క్లియర్ ఆబ్జెక్టివ్స్తో ముందుకెళ్ళింది, స్పష్టమైనటువంటి లక్ష్యాలతో ముందుకెళ్ళింది. ఎక్కువ కాలం పోరాడాలి, ఈ ఎక్కువ కాలము లొంగకుండా నిలబడాలి, ఈ వ్యూహాన్ని అనుసరించింది. ఇరాన్ వ్యూహాన్ని చూస్తే ఛత్రపతి శివాజీ మరణానంతరము, సంభాజీ మరణానంతరము మరాఠాల వ్యూహం ఏదైతే ఉందో 27 సంవత్సరాల పాటు ఔరంగజేబుతో వాళ్ళు పోరాడతారు. ఔరంగజేబుతో పోరాడినప్పుడు రాజు లేదు, రాజ్యం లేదు, రాజధాని లేదు, కోటలు లేవు, సైన్యానికి జీతాలు లేవు, ఎవరు నాయకుడో తెలియదు. అయినప్పటికీ 27 సంవత్సరాలు మరాఠాలు చాలా వికేంద్రీకృతమైనటువంటి పోరాటం ఔరంగజేబు మీద చేస్తారు. ఔరంగజేబు దక్షిణ భారతదేశంలోనే చనిపోతాడు, చివరికి ఢిల్లీ దాకా కూడా వెళ్ళాడు. సరిగ్గా అలాంటి స్పష్టమైనటువంటి లక్ష్యంతో ఇరాన్ యుద్ధం చేస్తోంది. ఇరాన్ నిలబడి ఉండడమే అమెరికా ఓటమి. ఇది రెండవ ముఖ్యమైన విషయం. మూడవది, ఇరాన్ ఈ యుద్ధంలో అరబ్ దేశాలని వేటిని వదిలిపెట్టలేదు. ఎందుకంటే అరబ్ దేశాలన్నీ కూడాను చమురు నుంచి పక్కకు వెళ్ళి టూరిజంని, తర్వాత మిగతా ఎంటర్టైన్మెంట్ని వీటిని ప్రమోట్ చేసే దిశగా దుబాయ్, రియాద్, జద్దా ఈ పట్టణాలన్నింటినీ డెవలప్ చేయటము,
చాలా శాంతియుతమైనటువంటి సురక్షితమైనటువంటి ఏరియాలుగా చెప్పి వాటిని అక్కడ రియల్ ఎస్టేట్ బిల్డ్ చేయటం ఇదంతా చేసినటువంటి ఈ పట్టణాల మీద పదే పదే దాడి చేయటం వల్ల అమెరికా తన సైన్యాన్ని రక్షించుకుంటుంది కానీ అరబ్ దేశాలను రక్షించడంలో, అక్కడి ప్రజలను రక్షించడంలో అమెరికాకి ఏ రకమైన ఇంట్రెస్ట్ లేదు అన్నటువంటి విషయము స్పష్టమైపోయింది. పర్యవసానంగా ఇప్పుడు ఈ అరబ్ దేశాలన్నీ కూడా అల్లల్లాడుతున్నాయి. సౌదీ అరేబియాతో మొదలుపెట్టి యుఏఈ కావచ్చును, ఖతర్ కావచ్చు, ఒమాన్ తప్ప కువైత్ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా అల్లల్లాడేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. నాలుగవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే స్ట్రెయిట్స్ ఆఫ్ హోర్మూజ్, ఈ జలసంధి అయితే పర్షియన్ గల్ఫ్ నుంచి చమురుని ప్రపంచంలోని వివిధ దేశాలకు తీసుకెళ్లే స్ట్రెయిట్స్ ఆఫ్ హోర్మూజ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం మైన్ చేసేయటము, అంటే మందు పాత్రలు సముద్రం అడుగున పెట్టడము, తద్వారా శత్రు దేశాలకు చెందినటువంటి అమెరికాకు సంబంధించి కానీ ఇతర దేశాలకు సంబంధించినటువంటి పడవల్ని ధ్వంసం చేయటం కానీ, థాయిలాండ్కి చెందినటువంటి మయూరి రాణి అనేటటువంటి పడవ పేరు ఆసక్తికరంగా ఉంది, భారతీయ మూలాన్ని తెలియజేస్తుంది. ఇదంతా కూడా వీటన్నిటిని కూడా ధ్వంసం చేయటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధము వీలైనంత త్వరగా ముగియాలన్నటువంటి ఒత్తిడి అమెరికా మీదకు వచ్చేలాగా చేస్తోంది. ఈ విషయాల్లో ఇరాన్ అనుసరించిన వ్యూహము చాలా సక్సెస్ఫుల్ వ్యూహాన్ని అనుసరించింది. అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో కూడాను అమెరికన్ అంబాసిడర్ మాట్లాడుతున్నటువంటి సమయంలో దాదాపు 10-15 దేశాలు వాకౌట్ చేయటం ఇది అమెరికా ఊహించనటువంటి పరిణామం. ఇన్నాళ్ళు ఏదైతే డిప్లొమాటిక్ ఆర్కిటెక్చర్ని, దౌత్యపరమైనటువంటి సౌధాన్ని నిర్మించిందో అది కుప్పకూలుతున్నట్టుగా కనిపిస్తోంది. యూరోపియన్ దేశాలు ఈరోజు అమెరికాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. జర్మనీ మాట్లాడుతోంది, ఫ్రాన్స్ దేశాధినేత మాట్లాడుతున్నారు. అదేవిధంగా స్పెయిన్ అయితే తమ దేశాన్ని అమెరికన్ స్థావరాలకు ఇవ్వడానికి నిరాకరించింది. ఈ రకంగా యూరోపియన్ దేశాలు మాట్లాడుతున్నాయి. మా చమురు భద్రత గురించి, మా ఇంధన భద్రత గురించి ఎందుకు ఆలోచించడం లేదు, మమ్మల్ని సంప్రదించకుండా ఈ యుద్ధంలోకి ఎందుకు వెళ్ళారు అన్నది చాలా స్పష్టంగా ఈ దేశాలు ఇప్పుడు అమెరికాని అడుగుతున్నాయి. ఈ దేశాల నుంచి మద్దతు రావడం కూడాను అంతంత మాత్రంగానే అమెరికాకి లభించటం ఇది అమెరికా ఊహించనటువంటి దెబ్బ. రెండవది, జపాన్, సౌత్ కొరియా వంటి దేశాలు కూడాను తమ ఇంధన భద్రతను దెబ్బతీసే విధంగా అమెరికా ఈ యుద్ధానికి వెళ్ళడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. మూడవది, గల్ఫ్లోనే ఉన్నటువంటి గల్ఫ్ పార్ట్నర్స్ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్ ఇటువంటి దేశాలన్నీ కూడా ఈరోజు ఈ యుద్ధము వల్ల మాకు లాభం లేదు, మాకు నష్టమే జరుగుతోంది అన్నటువంటి విషయం. ఎందుకంటే నష్టపోయిన వాటిని రీబిల్డ్ చేయడానికి టైం పడుతుంది. రీబిల్డ్ చేయటమే కాదు, ఇన్వెస్టర్, ఎందుకంటే టూరిజం ఆధారిత వ్యవస్థ కాబట్టి అక్కడ డబ్బులు పెట్టాలన్నా, అక్కడికి రావాలన్నా, అక్కడ టూరిజం రావాలన్నా కూడాను ఆత్మవిశ్వాసము కలిగించలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇరాన్ చెబుతున్న దాని ప్రకారం ఇప్పటి వరకు అమెరికా 3 సార్లు సీజ్ ఫైర్, యుద్ధ విరమణ ప్రతిపాదనల్ని తీసుకొచ్చింది. అయితే ఈ 3 సార్ల ప్రతిపాదనల్ని ఇరాన్ వ్యతిరేకించింది. ఇరాన్ ఇప్పుడు ఈ యుద్ధము అమెరికా ఎంతకాలం పోరాడగలుగుతుందో చూద్దామన్నటువంటి ఒక పట్టుదలకు వచ్చింది. ఎందుకంటే ఇరాన్ ఈ యుద్ధానికి ప్రిపేర్ అయినటువంటి పద్ధతి గత 20-25 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూ వచ్చింది. అందుకనే ఇరాన్ ఇన్నాళ్ళైనా నిలబడింది. వెనిజువెలా లాగా 2వ రోజుకే దేశాధినేత అపహరణ జరిగిన మరుక్షణం దేశమంతా పాదాక్రాంతమైనటువంటి పరిస్థితి ఇరాన్లో రాలేదు. ఈరోజు ట్రంప్ స్వయంగా ముస్తఫా ఖొమేనీ ఇంకా సజీవంగానే ఉన్నాడు అని అంగీకరించవలసి వచ్చింది. నిన్నటి వరకు అలీ ఖమేనీ కుమారుడైనటువంటి ముస్తఫా ఖమేనీ చనిపోయారు అని చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఖమేనీ అలైవ్ బట్ డ్యామేజ్, గాయపడ్డాడు కానీ అతను ఇంకా సజీవంగానే ఉన్నాడు అన్నటువంటి మాట ట్రంప్ స్వయంగా అంగీకరిస్తున్నాడు. అంటే ఇరాన్లో లీడర్షిప్ క్రైసిస్ లేదు. డికాపిటేషన్ స్ట్రాటజీ, అంటే నాయకుల్ని లేపేసేటటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీ సఫలం కాలేదన్నటువంటి విషయము అమెరికా చెప్పింది. ఇరాన్ ఇప్పుడు 3 రకాల గ్యారంటీలు అడుగుతోంది. ఒకటి,
ఈ యుద్ధాన్ని ప్రారంభించి మాకు నష్టం చేసినందుకు మా మొత్తం నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత అమెరికాది. రెండవది, యురేనియం ఎన్రిచ్మెంట్ చేసేటటువంటి మా న్యాయబద్ధమైనటువంటి హక్కుని అమెరికా గుర్తించటము. మూడవది, మళ్ళీ మళ్ళీ మా పైన దాడులు జరగవని అంతర్జాతీయ సముదాయం గ్యారంటీ ఇవ్వాలి. ఈ 3 డిమాండ్స్ ఇరాన్ ఈరోజు చేస్తోంది. ఈ 3 డిమాండ్స్ని అంగీకరించేటటువంటి పరిస్థితి ట్రంప్ దగ్గర లేదు. అంగీకరించినట్టయితే ట్రంప్ ఓడిపోయినట్టే. ఈ యుద్ధం ఎంత ఎక్కువ కాలం కొనసాగితే అంతకాలము ట్రంప్ యొక్క పరువు పోవడము, అమెరికా ఆధిపత్యానికి అతిపెద్ద సవాలుగా ఇది పరిణమిస్తుంది. అందుకనే ఇరాన్ అమెరికా పరువుని పూర్తిగా తీసేయడం ఎలాగా అన్నటువంటి దాన్ని, అమెరికా యొక్క వీక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకోగలిగింది. ఒక్క విషయము, మనం గనక ఇంటర్నెట్ వెతికినట్టయితే ఇంటర్నెట్లో అమెరికా అనుకూల సమాచారంతో అమెరికా అనుకూల సమాచార ప్రసార వ్యవస్థలు పూర్తిగా కుమ్మేస్తున్నాయి. దాన్ని చూసి మనము ఇరాన్ ఓడిపోతుందన్నటువంటి భ్రమలో ఉన్నాము. వాస్తవానికి ఇరాన్ ఇంతకాలము నిలబడము అమెరికా పరాజయం. ఎందుకంటే మొదట్లోనే చెప్పినట్టుగా ఇరాన్ గెలవలేదు, కానీ ఇరాన్ ఓడలేదు కూడా. ఇరాన్ ఓడకపోవడమే అమెరికా యొక్క ఓటమి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.